ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్ గారు గట్టి మాణిక్యాలరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ గారు బాబుజీరావు గారు, అదేవిధంగా ఇక్కడ మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉండవల్లి వెంకటరావు గారు, ఎస్సీ గారు శ్రీనివాస్ గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ గారు వేళ వెంకటేశ్వర గారు, ఈ యొక్క కార్యక్రమానికి ఎంఓసీగా ఉండటమే కాకుండా ఈ యొక్క స్మార్ట్ ఫార్మర్స్, స్మార్ట్ ప్రొఫెషనల్స్, అదేవిధంగా స్మార్ట్ సిటీ లాంటి క్లబ్లాంటివి కూడా ఏర్పాటు చేసిన పెద్దలు సురేష్ గారు, వారే నన్ను ఇక లైనిజానికి 10 ఏళ్ల క్రితం పరిచయం చేయడం జరిగింది. వారికి వేదిక మీద ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. వేదిక ముందున్న మెంబర్స్ పెద్దవారు కృష్ణారావు గారు, అలీ గారు, అదేవిధంగా ఫాతిమా గారు, లక్ష్మి గారు, లక్ష్మణరావు గారు, చంద్రశేఖరరావు గారు, డాక్టర్ గారు, రమేష్ గారు, అనేక మంది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వారే. ఈ యొక్క స్మార్ట్ ఫార్మర్స్తో నాకు అనుబంధం ఉంది. అనుబంధం ఏంటంటే మొదటగా స్మార్ట్ సిటీలో మెంబర్ అయిన తర్వాత కొత్త క్లబ్ని ఏర్పాటు చేసి దానికి నన్ను సురేష్ గారు ప్రెసిడెంట్ చేయడం జరిగింది 7 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత 5-6 సంవత్సరాలు ఆ క్లబ్లో ఉండి, అంటే ఒక క్లబ్ నుంచి ఒక క్లబ్కి మారే అవకాశం, ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను అలా సెంట్రల్ క్లబ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఆర్సీగా నాకు మంచి అవకాశాన్ని గవర్నర్ గారు కల్పించారు. ఈ సందర్భంగా సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రత్యేకించి ఇప్పటివరకు లీలా గారు వాళ్ళ టీము, అదేవిధంగా స్మార్ట్ ప్రొఫెషనల్స్కి డాక్టర్ ఆల్బర్ట్ గారు, ఈరోజు రాలేదు వారు పిల్లల డాక్టర్ గారు, వారు అందించిన సేవలకు గాను వారికి హృదయపూర్వకమైన అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం ఎవరైతే నూతన కమిటీగా ఫామ్ అయ్యారో రమేష్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, లక్ష్మణరావు గారు, భాస్కర్ గారు, వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి అంటే ఈ రోజున అంటే ఈ లైనిజం పెట్టి 109 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రపంచంలో అనేక మందికి ఈ లైన్ క్లబ్స్ ఉన్నాయి, ఎంత సేవలు అందిస్తూ ఉన్నారు. ఇది యుఎన్ఓలు అంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు పైగా లైన్స్ క్లబ్స్ ఉన్నాయి. అదేవిధంగా సుమారుగా 56,000 క్లబ్లు ఉన్నాయి. 14,80,000 మంది మెంబర్స్ ఉన్నారు. వేల కోట్లాది రూపాయల ఆస్తులు కలిగి ఉంది. అదేవిధంగా ప్రతి క్షణం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి నేచురల్ కెలామిటీస్ ఏదైతే సహసిద్ధంగా మనకి నష్టాలు వస్తూ ఉంటాయో, వరదలు, భూకంపాలు, సునామీలు అటువంటి వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మేమున్నామని చెప్పేసి ఆదరణ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కోవిడ్ టైంలో మన దేశానికి 100 కోట్ల రూపాయల సింగిల్ చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ అనుకుంటున్నాను సార్. అదేవిధంగా ఇలాగే కాకుండా 200 దేశాలు పైగా అంటే ప్రతిరోజు కూడా వివిధ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే ముఖ్యంగా ఫార్మర్స్ విధంగా ఉన్నారు. రొటీన్ పనులు ఉంటాయి మనకి. ఉదయమే లేవడం, పొలం వెళ్ళడం, మనకు అక్కడ కావాల్సిన పనులు చేసుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం, రొటీన్ పనులు ఉంటాయి. ఇది కాకుండా అంటే ఏ మనిషికైనా కూడా రొటీన్గా ఉండకూడదు. డాక్టర్స్ కానీ సైకాలజిస్టులు కానీ చెప్పేది ఏంటంటే ఏ మనిషి కూడా ఒక రొటీన్ లైఫ్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి జీవితకాలం తక్కువగా చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఒక మనిషి అనేక రంగాల్లో ప్రావీణ్యం లేకపోయినా పర్లేదు కానీ ప్రవేశం ఉండవలసిన అవసరం ఉంది. అటువంటి ప్రవేశం ఉన్నట్లయితే వాళ్ళ మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. అంటే వ్యక్తిగత ఇటువంటి క్లబ్బుల్లో ఉన్నందువల్ల ఒక సంతృప్తి, నేను సేవ చేస్తున్నాను అని చెప్పేసి ఒక సంతృప్తి ఉంటుంది. ఈ సంతృప్తితో పాటు మన ఆయుష్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా మన గుర్తింపు కూడా వస్తుంది. ఆ గుర్తింపు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పెద్దలు చెప్పారు, ప్రెసిడెంట్ గారు చిన్న వయసు లీలా కుమార్ గారికి కూర్చున్నారు. ఒకవేళ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అంటే ఈ లయన్స్ క్లబ్ మొత్తానికి కూడా 14,80,000 మందికి ప్రాతినిధ్యం వహించే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు వస్తే ప్రెసిడెంట్ గారు పక్కనే వారు ఆశీలు అవుతారు ప్రెసిడెంట్గా. అంటే అటువంటి గుర్తింపు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం మేరకు అంటే మన జీవితంలో ఎంతో డబ్బు సంపాదిస్తూ ఉంటాం, ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు ఓవరాల్గా అనుకోండి. అంటే యావరేజ్గా ఒక 1000 రూపాయల కంటే తక్కువే. అంటే ఎన్ని వేల రూపాయలు అంటే వ్యక్తిగతంగా చాలామంది సేవలు అందిస్తూ ఉంటారు విలేజ్లో. కానీ ఆ సేవలను ఏం చేయాలంటే చట్టబద్ధం చేయాలి. మనం ఇక్కడ చేసిన సేవలను కనుక కంప్యూటర్లో ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుంటే ప్రపంచం మొత్తం కూడా చూస్తారు. అంటే మనం చేసే సేవలు, మనం మాట్లాడే మాట ప్రతిదీ కూడా చట్టబద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఒక వ్యక్తి చాలా జ్ఞానవంతుడై ఉండొచ్చు, చాలా ప్రభావశీలుడై ఉండొచ్చు, చాలా డబ్బు ఉండొచ్చు, కానీ ఆయనకు హోదా కావాలి, ఒక పదవి కావాలి. అటువంటి పదవి ఈ లయన్స్ క్లబ్స్లో ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. అంటే మనకి పదవి లేకుండా ఉండే సంఘాలు కానీ లేదా రాజకీయ పార్టీలు కానీ ఉంటాయి. కానీ లైనిజంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మన ఆసక్తికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక పదవిలో మనం ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అంటే సిటీలకు మాత్రమే పరిమితం అయిపోయిన లయన్స్ క్లబ్స్ని ఎన్వి సురేష్ కుమార్ గారు ఈ ఫార్మర్స్కి కూడా అందించాలి, అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఉన్న లైనిజంలో ఉన్న అవకాశాన్ని మీ ముందుంచారు. యాక్చువల్గా ఈ చుట్టుపక్కల గ్రామాలంటే నేను సివిల్ ఇంజనీర్గా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు కూడా నేను ఇన్స్పెక్షన్కి వెళ్తూ ఉంటాను, చెరువులు కాలువలు పరిశీలిస్తూ ఉంటాను. కానీ
రైతులు చాలామంది చూసినట్లయితే వాళ్ళు ఎంతో క్షోభలో బాధలో ఉంటారు. ఈ లైనిజంలో జాయిన్ అయిన కొంతమంది రైతులు చూసినట్లయితే ఈ ఒక సమావేశమే కాదు, మొన్న మల్టిపుల్ కౌన్సిల్ జిల్లాలో ప్రమాణ స్వీకారం జరిగింది జిల్లా కేబినెట్. అదేవిధంగా విజయవాడలో మల్టిపుల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అక్కడికి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు చాలామంది వచ్చారు. అక్కడ కలిసి వాళ్ళు చాలామంది నాతో డీ గారు మీరు కూడా ఈ లైనిజంలో ఉన్నారనడం జరిగింది. నేను కూడా కొంతమంది చూసి మీరు కూడా ఈ లైనిజంలో ఉన్నారని చెప్పేసి, అంటే అనుబంధం అనేది ఒక ప్రత్యేకంగా చిగురిస్తుంది. ఇప్పుడు ప్రతిరోజు మనం ఒకే ఊర్లో ఉంటాం, చూసుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, రకరకాల యావిగేషన్స్ అన్నీ ఉంటాయి. కానీ ఒక లైనిజంలో ఒక స్నేహితుల్లాగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఇందాక గవర్నర్ గారు కోరారు ఏమని, ఖచ్చితంగా మీరు లైనిజంలోకి రండి అని చెప్పేసి. అదేవిధంగా మహిళా సభ్యులు కనుక మహిళా మనులు కనుక జాయిన్ అయినట్లయితే వాళ్ళకి జిల్లా తరపున కూడా ఫీజుతో కూడా తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు జాయిన్ అవ్వడం కాకుండా 10 మంది జాయిన్ అవ్వమని చెప్పడం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ జరిగిన మీటింగ్ గురించి మన స్నేహితులతో మనం ముచ్చరించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమైనా కూడా మనం ఎప్పుడు కూడా ఇచ్చే స్థితిలో ఇలా ఉంటే ఆత్మసంతృప్తి వేరుగా ఉంటుంది, మనకి స్ట్రెస్ అంటూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మార్నింగ్ 6 o'clockకి నిద్రలేచి గుంటూరు వెళ్ళి గుంటూరులో ఏకలవ్య ప్రతిభా అవార్డ్స్ అని చెప్పేసి 10th క్లాస్లో టాప్ మార్క్స్ వచ్చిన పిల్లలకి 200 మంది పిల్లలకి మేమందరం కూడా ఎంప్లాయీస్ అందరం కలిసి ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అవార్డు ఇవ్వడం జరిగింది. అది అయిపోయిన తర్వాత విజయవాడలో నేను ఒక మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కంకిపాడులో. పాపకు ఆరోగ్యం బాగాలేదంటే మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళి పాపను తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టేసి మళ్ళీ మా బాబుని తీసుకెళ్ళి ట్యూషన్ సెంటర్లో వదిలేసి మళ్ళీ హడావుడి ఇక్కడ రావడం జరిగింది. నాకు పెద్ద స్ట్రెస్ అనిపించిన, చాలా హ్యాపీగా ఉంది. ఇదొకటే కాదు, నేను ఒక 20-30 సంఘాల్లో ఉన్నా. అంటే కొంతమంది విమర్శించే వాళ్ళు అన్ని సంఘాల్లో ఉంటాడు, అన్ని పదవులు ఇంకే కావాలంటారు. పదవి అనేది మనకు ఒక బాధ్యతగా ఉంటుంది కాబట్టి మనం అథారిటేటివ్గా ఒక అధికారం ఉంటుంది. కాబట్టి ఇక దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరున ఇక్కడ ముఖ్యంగా ఫార్మర్స్ ఉన్నారు, వీరందరూ కూడా ముఖ్యంగా పేరున నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా మీరు మెంబర్ అవ్వండి. మీ జీవితం మొత్తంలో కూడా ఒక ప్రతిష్టాత్మకమైన మీ జీవితంలో అత్యంత విలువైన ఆభరణాన్ని, కిరీటాన్ని మీరు ధరించినట్టుగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ మహోన్నత కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.